వంగర యాస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం శోభకృత్నామ సంవత్సరం నుండి క్రోధినామ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు పంచాంగకర్త డాక్టర్ వంగర రవిశంకర్ శర్మ సిద్ధాంతి గారు. మరి ఆయన అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో వివరించగలరా? వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయంటే, ఆదాయం 8, ఈ యొక్క రాశి వారికి వ్యయం 14, రాజపూజ్యం 4, అలాగే అవమానం వచ్చేటప్పటికి 5. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా వరకు మార్పు చేర్పులు అనేది ఈ యొక్క సంవత్సరంలో జరుగుతాయి. ఆ యొక్క విషయాన్ని ఇండికేషన్గానే ఆదాయం 8గా ఉంది, వ్యయం అనేది 14గా ఉంది, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది అన్నమాట. గురువుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి చాలా వరకు ప్రశాంతత అనేది పొందుతారు. ప్రథమార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలు వీరికి పొందినప్పటికీ ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి సప్తమంలోకి మారబోతున్నాడో, షష్టమం నుంచి సప్తమంలోకి రాబోతున్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు అన్నమాట. అంటే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా వివాహ యోగం కలిగినటువంటి రాశుల్లో వచ్చేటప్పటికీ ఈ యొక్క రాశివారు, వృశ్చిక రాశివారు మొదట ఉంటారన్నమాట. ఎందుకంటే సప్తమంలోకి గురువు రావటం అనేది ఈ యొక్క రాశి వారికి అత్యంత యోగకారకమైనటువంటి సమయంగా చెప్పచ్చు అన్నమాట. ఈ యొక్క రాశి వారికి గురువు ఎప్పుడైతే సప్తమంలోకి వస్తాడో అది వీరికి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ వృత్తిరీత్యా, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. మరియు అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహార చిక్కులు, అంటే కోర్టు రిలేటెడ్ సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో ఇక రాశి వారికి చాలా వరకు ఒక పాజిటివ్ మూమెంట్ అనేది రాగలుగుతుంది అన్నమాట. ఆ యొక్క విషయంలో ఇక రాశి వారికి ఎటువంటి ఆలోచన అనేది అవసరం లేదు. అంత మంచి యోగ్యకారకమైనటువంటి స్థితిలోకి ఇక రాశి వారు రాబోతున్నాయన్నమాట. అంటే గ్రహస్థితి అనేది వీరికి మారబోతున్నది. ప్రథమార్థంలో వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మార్చి నాటికి ఇక రాశి వారికి ఆ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం నుంచి కూడా వీరు బయటకు రాబోతున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి శని వచ్చినప్పటికీ పంచమంలోకి, అంటే కుంభరాశిలో, అంటే ఇప్పుడు ఎక్కడైతే కుంభరాశిలో కొనసాగుతున్నటువంటి శని వచ్చేటప్పటికీ మీనంలోకి మారబోతున్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికీ వీరు ఆ యొక్క శని ప్రభావం నుండి కూడా వీరు బయటికి రావటం అనేది జరుగుతుంది. ఇది వీరికి చాలా వరకు ఉపశమనాన్ని కలిగించే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఆ విధంగా వీరు వృత్తిరీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మనం గమనించినట్లయితే ఎవరైతే ఈ యొక్క కాఫీ, టీ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, పుస్తక రంగన ముద్రణలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, బ్యూటీ పార్లర్స్ రన్ చేస్తున్నటువంటి వారు, హోటల్ రన్ చేస్తున్నటువంటి వారు, కాఫీ, టీ హోటల్ రన్ చేస్తున్నటువంటి వారు, వీరందరికీ వచ్చేటప్పటికి చాలా యోగ్యకారకంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితం అనేది మే 1వ తారీఖు నుంచి మార్పుకి నాంది పలుకుతుంది. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం అయితే కొద్దిగా ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నందువల్ల వీరికి అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ రాబోయే సమయం అనేది వీరికి పూర్తిగా యోగించే విధంగా ఉందన్నమాట. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తిపరంగా చాలా వరకు డిఫరెన్స్ అనేది కనపడుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి హోటల్ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వాటితో పాటు కలప వృత్తి చేస్తున్నటువంటి వారు, ఫర్నిచర్ షాప్స్ వారు, వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు.
మ్యారేజ్ బ్రోకర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాబోతున్నటువంటి సంవత్సరంలో వృత్తిరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలించే విధంగా ఉందన్నమాట. చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి రాహు ఎప్పుడైతే పంచమంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, రిటర్న్స్ తక్కువ. కాబట్టి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంతగా యోగించదు. రాబోతున్నటువంటి సంవత్సరంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఇంకా మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఎలాగైతే అనుకూలంగా ఉందో, మిగతా విషయాలు వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ పరంగా తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టేటప్పుడు 1-2 సార్లు మీ జాతకాన్ని కూడా పరిశీలించుకొని గ్రహగతులు, దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కి మీరు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గోచారాన్ని మరియు అదేవిధంగా జాతకాన్ని రెండూ కలిపి చూసినప్పుడే ఫలితాన్ని చెప్పాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మీ జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోండి. అదేవిధంగా ఇక రాశిలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఆరోగ్యపరంగా కొంచెం ఉపశమనం అనేది పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి సందేహం అనేది లేదు. గురువుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది అని అడుగుతున్నా. ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గత సంవత్సరంలో సానుకూలమైన పడనటువంటి ఆరోగ్యం అంటే కాళ్ళకి, కేళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం, మానసిక బాధ, ఇవన్నీ ఏవైతే జరిగాయో వాటినన్నిటి నుంచి బయటికి రావటం అనేది జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరంలో మానసికమైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్తత్వం అనేది పొందగలుగుతారు. ద్వితీయార్థంలో చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట ప్రథమార్థం కన్నా. గురువుగారు, ఈ రాశి వారికి వ్యాపారాలు, వ్యాపార ప్రయత్నాలు ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తాయంటారా? అనుకూలించే విషయాలుగా సూచిస్తున్నాయా? వ్యాపార రీత్యా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. అలాగే జీవిత భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి, వ్యాపార భాగస్వామ్యంలో కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా ఈ సంవత్సరం అనేది నిలుస్తుందన్నమాట. ప్రశాంతమైనటువంటి జీవితానికి నాందిగా ఉంటుంది. ప్రథమార్థంలో కొంచెం తలకాయ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో మొదటి 6 నెలలు గడిచిన తర్వాత, రేపు రాబోతున్నటువంటి ఏప్రిల్ తర్వాత ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి సందేహం అనేది లేదన్నమాట. గురువుగారు, ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబులు అలాంటివి ఏమన్నా వచ్చే సూచనలు కనపడుతున్నాయంటారా? మరియు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డబ్బు సంపాదించగలుగుతారు. నూతన ఉద్యోగం రావటం అవుతుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులకి ఇది ఒక మంచి సమయంగా కూడా ఉంటుంది. రాబోతున్నటువంటి సంవత్సరంలో గురువు యొక్క కృపరీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మార్పు చేర్పులు, నూతన ఉద్యోగంలో వీరు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రథమార్థంలో అంతగా అనుకూలించబోయినప్పటికీ ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్, నూతన ఉద్యోగాల్లో మార్పు చేర్పులకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకునే వారికి, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువుగారు, ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ఎంతవరకు అనుకూలిస్తాయంటారు? కొంచెం చెప్పగలరా? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమ వివాహం చేస్తున్నటువంటి వారికి, రెండో వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో వీరు పొందగటం అనేది జరుగుతుంది. గ్యారంటీగా ఈ సంవత్సరంలో కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయగలిగితే అనుకూలంగా ఉంటుంది. శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, గురువు ఎప్పుడైతే గోచార రీత్యా మంచి స్థానంలో ఉన్నప్పుడే వివాహం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఈ సంవత్సరంలో
ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు సప్తమంలో ఉన్నాడు, యోగ్యకారకమైనటువంటి దృష్టి కలిగి ఉన్నారన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి వివాహ ప్రయత్నం చేయగలిగితే మంచి వివాహం జరగటం అనేది జరుగుతుంది. ప్రేమ సంబంధితమైన వివాహాల ప్రయత్నాలు అనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా రెండో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విద్యార్థులకు ముఖ్యంగా అనుకూలించే పరిస్థితులు ఉన్నాయంటున్నారా, లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటారా విద్యార్థులు? ఈ యొక్క సంవత్సరంలో విద్యార్థులకు వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గురుగ్రహ కృప అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంది. ఇది వీరికి పూర్తిగా యోగించే విధంగా కూడా ఉంది. తద్వారా వచ్చేటప్పటికి వీరు చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించడం జరుగుతుంది. విద్యార్థులకి గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎవరైతే కొత్తగా పోయిన సంవత్సరం అనేది గురుగ్రహ బలం లేకుండా తిరిగి మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో వారికి కూడా ఒక విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క విషయాల్లో అయితే విద్యార్థులకి ఆరోగ్యపరంగానూ ఉద్యోగపరంగానూ ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ఆ యొక్క విషయంలో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎంతవరకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయో కొంచెం చెప్పగలరా? విదేశీ విద్య మరియు అదేవిధంగా విదేశీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ యొక్క సంవత్సరంలో సానుకూలపడే విధంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందలేదు. వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏదో ఒక అడ్డంకి అనేది వీరికి రాశి వారికి ఏర్పడుతూ ఉంది. కానీ ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో కొంచెం స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అన్నమాట. అక్కడ ఇక్కడ అంటే విదేశాల్లో ఉన్నటువంటి వారికి, అదే ఇండియాలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం స్థిరత్వం, మానసిక ప్రశాంతత, ఆరోగ్య ప్రశాంతత అన్ని విధాలుగా కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఈ యొక్క రాశివారు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతుల్లోకి గురువు యొక్క మార్పు అనేది బాగా యోగించే విధంగా ఉంది. సంవత్సరం చివరి నాటికి వచ్చేటప్పటికి బాగా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రాజకీయ ప్రయత్నాలు, వ్యాపార వృత్తుల వారికి, చేనేత వృత్తుల వారికి ఎలా ఉంటుందో వివరించగలరా? రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అనేది అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో మీరు చేస్తున్నటువంటి పనుల్లో సంఘంలో గుర్తింపు అనేది వస్తుంది. అంటే 10 మందితో మీరు చేసేటువంటి 10 రూపాయలు ఖర్చు చేసేటువంటి మీ పనిలో ఆ యొక్క పనికి వచ్చేటప్పటికి మీకు మంచి గుర్తింపు సంఘంలో రావడం జరుగుతుంది. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా ఒక మంచి పదవి కూడా వచ్చి చేరడం అనేది జరుగుతుంది అన్నమాట ద్వితీయార్థంలో. అంటే సెకండ్ హాఫ్లో, అంటే రాబోతున్నటువంటి మొదటి 6 నెలలు కాకుండా రెండో 6 నెలల్లో వీరికి వచ్చేటప్పటికి కొంచెం అనుకూలత అనేది, రాజకీయ అనుకూలత అనేది వీరికి బాగా యోగించే విధంగా కూడా ఉంటుంది. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి గృహ, వాహన యోగం గురించి వివరించగలరా? ఓకే, రాబోతున్నటువంటి సంవత్సరంలో గృహయోగ ప్రాప్తి అనేది రాశి వారికి ఖచ్చితంగా రాసిపెట్టుంది. గృహయోగ ప్రాప్తి రీత్యా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. అంటే గత సంవత్సరం నుంచి మీరు కొనాలనుకుంటున్నటువంటి గృహం కానీ, ప్లాట్ కానీ, లేకపోతే వాహనం కానీ ఒక విషయంలో ఒక ముడివికి రావడం జరుగుతుందన్నమాట. అంటే తీసుకోవాలా వద్దా అనే ఒక విషయాన్ని నిర్ణయం తీసుకుంటారు. మీకు నచ్చినటువంటి వాహనాన్ని, అదేవిధంగా గృహాన్ని కొనటం అనేది ఈ సంవత్సరంలో జరుగుతుంది. గురుగ్రహ అనుకూలత ఉంటేనే వాహన ప్రాప్తి కానీ, గృహ ప్రాప్తి కానీ సిద్ధిస్తుందన్నమాట. అదేవిధంగా వివాహ ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆ యొక్క ప్రాప్తి ఈ సంవత్సరంలో వచ్చి చేరింది. కాబట్టి వీరికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సంతాన ప్రాప్తికి ఎంతవరకు అవకాశం ఉంటుందంటారు, తెలియజేయగలరా? సంతాన విషయంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. సంతాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మీ యొక్క జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకొని, రాహువు ఈ రాశి వారికి పంచమంలో ఉన్నందువలన కొంచెంగా కష్టాన్ని కలిగించే విధంగా ఉంది. కాబట్టి రాహుగ్రహ మంత్ర జపాన్ని శాంతింపజేసేసి రాహుగ్రహాన్ని వీరు గురుగ్రహ అనుకూలత అనేది పెరిగింది. కాబట్టి సంతాన విషయాల్లో
ప్రయత్నం చేసినట్లయితే కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. దుర్గాదేవి అనుష్ఠానం చేసినట్లయితే సంతాన విషయంలో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గురుగారు, ఈ రాశి వారికి మరి మొత్తం మీద ఈ సంవత్సరానికి సంబంధించిన పరిహారాలని చెప్పగలరా? ఈ యొక్క రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారి విద్యార్థులు వచ్చేటప్పటికే ముఖ్యంగా ఆరోగ్యపరంగా మిగతా విషయాల్లో అనుకూలత కోసం దుర్గాదేవి అనుకూలత కోసం దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. అలాగే విధంగా గురుగ్రహ అనుకూలత కోసం దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఈ సంవత్సరం సిద్ధిస్తుంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం వినాయక స్వామిని పూజించాలి. వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితం అంటే ఉద్యోగపరంగా ప్రమోషన్స్లో అనుకూలత పొందడం కోసం, అదేవిధంగా డబ్బు స్థిరత్వం పొందడం కోసం ఈ యొక్క రాశివారు చేయాల్సినది దుర్గా అనుష్ఠానం చేయాలి. అదేవిధంగా దుర్గాదేవిని బుధవారం పూట ఎక్కువగా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నంలో అనుకూలత కోసం కూడా దుర్గాదేవిని పూజించాలి. ఎందుకంటే దుర్గాదేవి రాహుగ్రహాన్ని ఆధీనంలో ఉంచుకుంటుంది కాబట్టి అది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికీ సంతాన విషయంలో కూడా దుర్గా అనుష్ఠానాన్ని చేసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరంలో సానుకూలమైనటువంటి ఫలితాలు సర్వం విజయాన్ని పొందడం అనేది జరుగుతుందన్నమాట. గురుగారు, ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి మీ పంచాంగం ప్రకారం ఎలా ఉండబోతుందో ముందుగానే తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీకు మరియు మా వంగర ఆస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇన్ని ఆసక్తికరమైన విషయాలు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోల్ని షేర్ చేయండి. ధన్యవాదాలండి.